వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫిబ్రవరి 2026కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే బయో ఏషియా సమిట్ న్యూస్లో ఉంది. సో ఈ బయో ఏషియా 2026 సమిట్ అనేటువంటిది ఏ నగరంలో జరిగింది అంటే హైదరాబాద్ నగరంలో జరగడం జరిగింది. సో అయితే ఇది మనకి 17 నుంచి 18 మధ్య ఫిబ్రవరిలో 2026లోనే జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే బయో ఏషియా సమిట్ ఏదైతే జరిగిందో హైదరాబాద్లో, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో అన్నిటిలోకెల్లా లైఫ్ సైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్ఫ్రా కానీ హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం అనమాట. క్లియర్? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బయో ఏషియా 2026 అనేటువంటిది జరిగింది. మరి సమిట్ యొక్క థీమ్ మనం చూసుకుంటే థీమ్ వచ్చేసి టెక్ బయో అన్లీష్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్గా థీమ్ ఇతివృత్తం అయితే ఉంది అనమాట. అంటే దీని యొక్క సారాంశం ఏంటి అంటే బయోటెక్నాలజీకి సంబంధించి కానీ బయో సైన్సెస్ కానీ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఏవైతే మనకి ఇన్ఫ్రా కానీ కంపెనీస్ కానీ టెక్నాలజీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేసుకోవటం, ఆ ఏర్పాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అదేవిధంగా ఆటోమేషన్ ఉపయోగించుకోవటం, తద్వారా ఉపయోగించి కొత్త వినూత్నమైనటువంటి టెక్నాలజీలను అభివృద్ధి చేయటం, ఇది మెయిన్ ఎజెండా. సో ఇక దాని తర్వాత ఈ బయో ఏషియా 2026 సమిట్ ఏదైతే జరిగిందో హైదరాబాద్లో, దీనిలో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ప్రజెంట్ చేస్తే ఆ అవార్డుని పొందినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ అయినటువంటి బ్రూస్ లెవిన్ అవార్డుని పొందారు. వీరు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంకు చెందినటువంటి ఒక ప్రొఫెసర్. సో వీరు లైఫ్ సైన్సెస్లో బయో సైన్సెస్లో రీసెర్చ్ చేసినందుకు గాను వినూత్నమైనటువంటి పద్ధతులను కనిపెట్టినందుకు గాను ఆయన యొక్క గుర్తుగా ఆయన చేసినటువంటి కార్యక్రమానికి గుర్తిస్తూ ఈ యొక్క జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక దానితో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక లాభం ఏంటి అంటే బయో ఏషియా 2026 ద్వారా దాదాపు 73,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్లో వివిధ కంపెనీలు ముందుకు రావడం జరిగింది. అదొక ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. సో ఫైనల్గా ఇక్కడ నుంచి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు మనం తీసుకోవాలి అంటే, ఒకటి బయో ఏషియా 2026 ఏ నగరంలో జరిగినటువంటి ప్రాంతం హైదరాబాద్. సో దీని యొక్క థీమ్ ఏంటి? టెక్ బయో అన్లీష్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ ద బయాలజీ రెవల్యూషన్గా ఇతివృత్తం ఉంది. ఇంకొక ఆస్పెక్ట్స్లో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని పొందినటువంటి వ్యక్తి ఎవరు? సో ఆయన ప్రొఫెసర్ బ్రూస్ లెవిన్ అవార్డుని పొందారు. సో ఈ అంశాలను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ మనం తీసుకుంటే ఈ బయో ఏషియా సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ బయో రీసెర్చ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ యొక్క లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్లో డెవలప్మెంట్లో లైఫ్ సైన్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించే దానిలో ఇంకా రీసెర్చ్ కోసం ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం ఉద్దేశంతో ఈ యొక్క సమిట్స్ అనేటువంటివి జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఇది 90 డేస్ ప్రణాళికతో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మార్చి 6 నుంచి మొదలుకొని జూన్ 12వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రణాళిక వారోత్సవాలు అనేటువంటివి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. టోటల్గా 99 రోజుల కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రణాళిక శాఖని నోడల్ ఏజెన్సీగా పెట్టడం జరిగింది. సో వీరే ఈ 99 రోజుల పాటు కూడా ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ప్రణాళికను వేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని పర్యవేక్షించడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీనిలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 5 దశల కార్యాచరణ ఉంటుంది. ఒకటి, ఏప్రిల్ 2 నుంచి గ్రామ స్థాయిలో గ్రామ సభలను పెడతారు.
ఈ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో పాల్గొన్నటువంటి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సో ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు ఏప్రిల్ 2. ఇక దాని తర్వాత ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయటం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వము పరిష్కరించేటువంటి కార్యక్రమాలు మండల స్థాయిలో చేస్తుంటారు. దాని తర్వాత మే 2 నుంచి నియోజకవర్గ స్థాయిలో అంటే కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు మే 22 నుంచి జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2న సో మనందరికీ తెలిసిందే జూన్ 2, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయింది. సో ఆ క్రమంలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో పరంగా చూసుకుంటే మనకి మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉన్నారు. సో దీనిలో అభివృద్ధికి సంబంధించి అంశాలు డిస్కస్ చేస్తారు. సేవా కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. సో అవి అమలుకు సంబంధించి గైడ్లైన్స్ని ప్రిపేర్ చేయడం, దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడం, దాన్ని ఇంకా ఎక్కువ ఉత్తేజంతో రెట్టింపు ఉత్సాహంతో ఆ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించి అదేవిధంగా ప్రజలకు అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉంటారు. ఈ యొక్క 99 డేస్లో సో దానికి సంబంధించి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక దానితో పాటు దీనిలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ కాన్సెప్ట్లో దాదాపు ఒక 10 అంశాలకు సంబంధించి చర్చలో పెట్టారు. ఒక అంశం గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పరిశుభ్రత అనమాట. అంటే పల్లె నుంచి పట్టణం వరకు కూడా, పట్టణం నుంచి రాజధాని వరకు కూడా, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా పచ్చగా ఉండే విధంగా తగు కార్యాచరణ చేస్తూ ఉంటారు. సో ప్రతి ప్రాంతంలో కూడా క్లీన్ చేయటము, అదేవిధంగా చెత్తని కలెక్ట్ చేసి ఆ చెత్తను వివిధ కేటగిరీల్లో వివిధ విధంగా సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. లైక్ గ్రీన్ బిన్స్లో, డస్ట్బిన్స్లో వెట్ వేస్ట్ అని, బ్లూ బిన్స్లో డ్రై వేస్ట్ అని, రెడ్ బిన్స్లో హజార్డియస్ కెమికల్స్ అని, అదేవిధంగా మెడికల్ వేస్ట్ అని రెడ్ బిన్స్లో వేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఎల్లో డస్ట్బిన్స్లో శానిటరీ నాప్కిన్స్ అని లేదా డైపర్స్ అని వేస్తూ ఉంటారు. దానితో పాటు బ్లాక్ కలర్ కానీ గ్రే కలర్ కానీ ఉంటుంది. ఈ బ్లాక్ కానీ గ్రే కలర్లలో నాన్ రీసైక్లబుల్ హజార్డియస్ మెటీరియల్స్ని వేస్తూ ఉంటారు. సో ఈ విధంగా హజార్డస్ లేదా నాన్ రీసైక్లబుల్ వస్తువులని వేస్తూ ఉంటారు. సో వేసి విధంగా సెగ్రిగేట్ చేసి దాన్ని ఫైనల్గా వేరే ప్రాంతాలకు ఈ యొక్క డంపింగ్ యార్డ్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి సో అక్కడ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెసింగ్లో కూడా తగలబెట్టడమో లేదా ల్యాండ్ ఫిల్లింగ్ చేయటమో లేదా రీసైక్లింగ్ చేయటమో రీయూస్ చేసేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇక రెండవ అంశం చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి సో ఇంకా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు. సో గతంలో చూసుకుంటే 5 lakhs వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండేది. దాన్ని 10 lakhs వరకు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని పెంచడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల మేర ఇన్సూరెన్స్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని విస్తృతంగా హాస్పిటల్స్లో అమలు చేయడం, దాంతోపాటు ప్రజలకు ఆ స్కీములకు సంబంధించి అదేవిధంగా ఏ రోగాలకు సంబంధించి వైద్యాన్ని అందిస్తున్నారు అదనేటువంటి దాన్ని ఆ ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానితో పాటు అలైవ్ అనేటువంటివి లైక్ దీనిలో భాగంగా మనకి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు చూడటం, వారి యొక్క బాగోగులను చూడటం, అదేవిధంగా వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా యూటిలైజ్ చేయటము, దానితో పాటు ఇన్వెస్ట్మెంట్స్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి సంక్షేమం సంబంధించి సో ప్రజలందరికీ కూడా అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటారు. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంశాలు మనం తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని. సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే
ఇల్లు లేనటువంటి వారు ఉంటారో, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉండి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపీస్‌ని ఇస్తారు. ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి స్థలము లేకపోతే స్థలం ఇచ్చి దానిలోనే 5,00,000 రూపీస్‌తో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వమే చేస్తుంది. సో అది సంక్షేమంలో భాగంగా. దానితో పాటు మహాలక్ష్మి స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేసి తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించారు. ఇక దానితో పాటు ఇటీవల కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళనే దివ్యాంగులని అంటాం. సో దివ్యాంగులు మగ అయినా ఆడ అయినా కూడా ఎవరైనా కూడా వికలాంగులు ఎవరైనా కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణించేటువంటి వెసులుబాటును కూడా తీసుకురావడం జరిగింది. సో అట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. దానితో పాటు మహాలక్ష్మి స్కీమ్ కిందనే ఎల్పిజి సిలిండర్లను 500 రూపీస్కి అందిస్తూ ఉన్నారు. ఇవి కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా వచ్చేలాగా తగు చర్యలను తీసుకుంటారు. దానితో పాటు పిల్లల భద్రత కోసం, అదేవిధంగా డ్రగ్స్ యొక్క నియంత్రణ కోసం సపరేట్ డ్రగ్ ప్రొహిబిషన్ సెల్లను తీసుకురాబోతున్నారు. సో డ్రగ్స్ నిర్మూలించడానికి, సో డ్రగ్స్ అనేటువంటి ఎక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి, ఆ వచ్చేటువంటి మార్గాలను మూసివేయటం, సో తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ అనేటువంటి రాకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటారు. ఇక దానితో పాటు 7th వచ్చేసి రైతు సంక్షేమం సంబంధించి, సో రైతు యొక్క సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ని అందిస్తూ ఉన్నారు. దానితో పాటు ఇటీవల 2 లక్షల వరకు ఉన్నటువంటి లోన్లను కూడా రుణమాఫీ చేయడం జరిగింది. దానితో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం కావలసినటువంటి మనకి రైతు భరోసా లాంటి స్కీమ్లను కూడా అమలు చేస్తారు. నెక్స్ట్ విద్య. సో ఈ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి, సో ఎడ్యుకేషన్ని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక దానితో పాటు యువత అదేవిధంగా క్రీడలను డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యువత కోసం యువ వికాసం అనేటువంటి ఒక స్కీము లాంచ్ చేసి యువత యొక్క అభివృద్ధి కోసం కూడా సపరేట్గా ఫండ్స్ అనేటువంటివి కేటాయిస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత 10th పాయింట్ వస్తే మహిళలు అదేవిధంగా పర్యావరణం. మహిళల యొక్క రక్షణ కోసం, మహిళల యొక్క సాధికారత కోసం, మహిళల యొక్క అభివృద్ధి కోసం కూడా ఎవరైతే మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉంటా ఉన్నారో వారికి వడ్డీ లేనటువంటి రుణాలను అందిస్తూ ఉన్నారు. సో వారికి తక్కువ ఇంట్రెస్ట్తో కూడా లోన్లను ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం కూడా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలుష్యానికి కారణమైనటువంటి ఇండస్ట్రీస్ని సిటీస్ నుంచి సిటీ అవుట్స్కట్స్లోకి రీలొకేట్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అడవులను పెంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ పాయింట్లో ఫైనల్గా ఈ 10 అంశాలపైన ఫోకస్ చేసి ఇంకా వీటిని పటిష్టపరిచేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024ని లాంచ్ చేశారు. ఆ ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024, ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు లాంచ్ చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎక్కువగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఎం అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. చిన్న తరహా, సూక్ష్మ తరహా, మధ్య తరహా, చిన్న తరహా లాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయటం. సో ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు చేయూతనివ్వటము, ఎవరైతే ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారో వారికి లోన్స్ ఇవ్వటము, సబ్సిడీ ఇవ్వటం. మరి ఎందుకు ఈ సెక్టార్ని డెవలప్ చేయాలి అంటే ఈ సెక్టార్ని డెవలప్ చేయడం వల్ల ప్రజలకు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు కాబట్టి సో ప్రైవేట్ సెక్టార్ను కూడా ప్యారలల్గా డెవలప్ చేస్తే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట. క్లియర్. సో ఆ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాదు, తెలంగాణలో ప్రొడక్షన్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ లెవెల్స్ పెరుగుతాయో తద్వారా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ వల్ల రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది,
జిఎస్డిపి అనేటువంటిది పెరుగుతుంది. సో ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇండస్ట్రీస్ ఓరియంటేషన్‌లో డెవలప్ చేయడానికే ఈ ఎంఎస్ఎంఈ పాలసీలను తీసుకురావడం జరిగింది. సో దీన్ని సెప్టెంబర్ 2024లో లాంచ్ చేశారు. ఇది ఒక ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 2024 నుంచి 2029 మధ్య కూడా ఉంటుంది. అంటే 5 ఇయర్స్ పీరియడ్ కూడా దీని యొక్క గైడ్‌లైన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి నోడల్ డిపార్ట్మెంట్‌గా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చారు. దాంతోపాటు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చారు. దాన్ని టీఎస్ ఐపాస్ అనేటువంటి ఒక పోర్టల్. సో టీఎస్ ఐపాస్ అనేటువంటి ఒక పోర్టల్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈ సెక్టార్ని బలోపేతం చేయబోతూ ఉన్నారు. మరి ఈ రోజున మనం చూసుకుంటే ఫ్యాక్ట్స్ డేటా తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 26 నుంచి 27 లక్షల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి, కొన్ని అన్రిజిస్టర్డ్ కూడా ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. టోటల్గా యావరేజ్గా తీసుకుంటే 26 to 27 lakhs మేర ఎంఎస్ఎంఈ యూనిట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి వీళ్ళ ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా దాదాపు 40 లక్షల మందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉపాధి అనేటువంటిది జరగడం జరిగింది. ఇక దాంతోపాటు ఈ ఎంఎస్ఎంఈల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 33 నుంచి 35% మేర కాంట్రిబ్యూషన్ అవుతూ ఉంది. దట్ ఈస్ ద పాయింట్. సో అందుకని తెలంగాణ రాష్ట్రం ఎంఎస్ఎంఈ పాలసీలను తీసుకురావడం జరిగింది. మేజర్గా తెలంగాణ రాష్ట్రం ఈ ఫార్మసీ పైన, ఐటీ హార్డ్వేర్ పైన, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ పైన, టెక్స్టైల్స్ పైన ఎక్కువగా ఫోకస్డ్గా ఉంది. ఈ రంగాలను ఎక్కువగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇవి హై ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి రంగాలు. అదేవిధంగా హై ఇన్కమ్ని, దాన్నే మనం రెవెన్యూ అని పిలుస్తూ ఉంటాం. హై ఇన్కమ్ని, రెవెన్యూని తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. క్లియర్? కాబట్టి దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇక దాంతోపాటు ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటి సెక్టర్ ఏదైతే ఉందో, సో జిఎస్డిపిలో దీని యొక్క షేర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇంకొకటి మేజర్గా ఇక్కడ ఫోకస్ ఏంటి అంటే ఉమెన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లను డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం అనమాట. అంటే ఈ అభివృద్ధిలో మహిళలను, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వారిని భాగస్వామిగా చేసి వీరిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చి వీరి ద్వారా ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ద పాయింట్. ఇక దాంతోపాటు ఈ పాలసీ ద్వారా ఎక్స్పోర్ట్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయినప్పుడు రెవెన్యూ జనరేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అంశం, దీనిలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఇనిషియల్గా ఎవరైతే కంపెనీ పెట్టాలనుకుంటున్నారో వారికి మూలధనం పెట్టుబడిగా సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉన్నారు. దాదాపు మనం చూసుకుంటే 25% మేర ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు సబ్సిడీ కూడా చూసుకుంటే 30 lakhs వరకు సబ్సిడీ అందిస్తూ ఉన్నారు. అదే కనుక వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ కానీ, ఉమెన్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయి ఉంటే వాళ్ళకు 1 lakh వరకు కూడా, అంటే సిచ్యువేషన్ బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని, ఇండస్ట్రీ బేస్ చేసుకొని 1 lakh రూపీస్ వరకు కూడా వారికి సబ్సిడీస్ అనేటువంటివి అందిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో 20 lakhs కూడా సబ్సిడీ సపోర్ట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? సో ఇది మనకి ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించినటువంటి అంశం. ఇంకా దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భూభారతి ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. గతంలో ధరణి అనేటువంటి పేరుతో ఉండేది. ఆ పేరుని, ఆ వెబ్సైట్ని రీవ్యామ్ చేస్తూ భూభారతి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ భూభారతి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ల్యాండ్కి సంబంధించి, భూమికి సంబంధించినటువంటి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా రిజాల్వ్ చేయటం, ల్యాండ్ అనేటువంటిది కబ్జా కాకుండా చేయటం, ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ స్టాంపరింగ్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం, ల్యాండ్ కొనుగోలుకు సంబంధించి, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా వ్యవస్థను తీసుకురావటం, అదేవిధంగా ఈజీగా ల్యాండ్కి సంబంధించి కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి తద్వారా రెవెన్యూ జనరేట్ చేయటం, ప్రాపర్గా ల్యాండ్ రైట్స్ అనేటువంటి ప్రజల దగ్గర ఉండే విధంగా చేయటం, ఈ కాన్సెప్ట్తోనే భూభారత్ అని పోర్టల్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ల్యాండ్కి సంబంధించి భూధార్ కార్డులను కూడా జారీ చేస్తూ ఉన్నారు అనమాట. ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి భూధార్ కార్డులు కూడా జారీ చేస్తూ ఉన్నారు. సో భూధార్ కార్డు ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ల్యాండ్ పట్టా, ఒక హక్కుని తెలిపేటువంటి పట్టా. సో డిజిటల్ ఫార్మేట్లో వీటిని జారీ చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా దాని తర్వాత కొన్ని అంశాలను చెప్తూ ఉన్నారు. లైక్ ప్రతి మనిషికి ఆధార్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా భూధార్ కార్డులను ప్రతి ల్యాండ్ పార్సల్కి ఇవ్వబోతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు.
ఇంకా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అంటే లైక్ ల్యాండ్ అంతా కూడా రెవెన్యూ రిలవెంట్ కాబట్టి ల్యాండ్కి సంబంధించి నోడల్ ఏజెన్సీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రెవెన్యూ సేవలను గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత చట్టబద్ధ హక్కుల నమోదు అనమాట. సో దాని తర్వాత ఏం చేస్తున్నారంటే చట్టబద్ధంగా యాజమాన్యపు హక్కులను ఇస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు. సో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా శాశ్వతంగా పరిష్కరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అండ్ సాదా బైనామా భూములను క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా డిజిటలైజేషన్ చేయడం, అవి ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. పగడ్బందీగా మ్యూటేషన్ అంటాం. అంటే ల్యాండ్ అనేటువంటిది మనం ఒకవేళ అమ్మితే కనుక పగడ్బందీగా ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళకి హక్కులు ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటూ ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, డబుల్ రిజిస్ట్రేషన్స్ లేకుండా, డబుల్ మ్యూచువేషన్స్ లేకుండా తగు చర్యలను తీసుకుంటూ ఉన్నారు ఈ భూభారతి పోర్టల్ ద్వారా. ఓకే, సో ఇక దానికి సంబంధించి గ్రామాల్లో ఉండేటువంటి ప్రభుత్వ భూములు, దానికి గ్రామ కంఠం భూములు అని అంటాం, అవి కానీ అండ్ అబాధీ భూములు కానీ వీటిని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా హక్కులను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ల్యాండ్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ భూభారతి పోర్టల్ ద్వారా చేయబోతూ ఉన్నారు. ఇంకొక అంశం మనకు చూస్తే ఈ ఖమ్మం టు దేవరపల్లె మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఖమ్మం అనేటువంటిది తెలంగాణలో ఉంటుంది, దేవరపల్లి అనేటువంటిది ఆంధ్రాలో ఉంటుంది. క్లియర్? సో ఖమ్మం అనేటువంటిది తెలంగాణలో అండ్ దేవరపల్లి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలని కనెక్టివిటీ చేస్తూ గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మిస్తూ ఉన్నారు. మరి గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే వాట్ ఈజ్ అ గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే? గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే కొత్తగా నిర్మించేది, ఉన్నదాన్ని రిపేర్ చేసేది కాదు, కొత్తగా నిర్మించేదని గ్రీన్ ఫీల్డ్ అని అంటాం. ఉన్నదాన్ని రిపేర్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అని అంటాం. ఉన్నదానిని రిపేర్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అంటాం, కొత్తగా నిర్మిస్తే, కొత్తగా వేస్తే గ్రౌండ్ ఫీల్డ్ అంటాం, గ్రీన్ ఫీల్డ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య కొత్తగా హైవేని వేస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు హైవేని వేస్తున్నారంటే ఫైనల్గా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అంటే వెళ్ళటానికి అతి తక్కువ టైంలో, అతి తక్కువ దూరంలో వెళ్ళే విధంగా తగు చర్యలను తీసుకుంటాను. ఆ ఉద్దేశంతోనే ఖమ్మం నుంచి ఈ దేవరపల్లి వరకు రోడ్డు వేస్తున్నారు అన్నట్టు. అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం దాకా హైవే ఉంది, మళ్ళీ ఆ ఖమ్మం నుంచి దేవరపల్లి దాకా హైవే లేదు, ఆ హైవేని వేస్తారు. సో ఆ హైవేని వేస్తారు. అక్కడ నెక్స్ట్ దేవరపల్లి నుంచి విశాఖపట్నానికి హైవే ఉంది. తద్వారా ఏమవుతుంది అంటే ఈ హైవే కనెక్టివిటీ అనేటువంటిది కనెక్ట్ అవుతుంది, ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఎక్స్ప్రెస్ వే, ఇది ఒక 4 లైన్ వే అన్నట్టు. దీనికి గాను 4,939 కోట్ల మేర బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మరి ఈ ఎక్స్ప్రెస్ వే కనుక మనకి ఉపయోగంలోకి వస్తే దాదాపు 2 నుంచి 4 గంటల మేర సమయాన్ని తగ్గిస్తూ ఉంటుంది. మరి హైవేకి పెట్టినటువంటి పేరు మనం చూస్తే NH నేషనల్ హైవే 365 BGగా పేరును పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. టోటల్గా మరి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య 162.12 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? ఇక దాంతోపాటు ఇంకొక డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలో ఉన్నటువంటి మచిలీపట్నానికి కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేని వేస్తూ ఉన్నారు. ఎందుకు మచిలీపట్నానికి కనెక్టివిటీ చేస్తున్నారంటే మచిలీపట్నం అనేటువంటిది ఒక పోర్ట్ కలిగినటువంటి ప్రాంతం కాబట్టి. సో ఈ అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి రోడ్డు ఉంటే నేరుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మచిలీపట్నం వెళ్ళి అక్కడి నుంచి వస్తువులను ఎగుమతులు దిగుమతులు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇండైరెక్ట్గా తెలంగాణకి కూడా పోర్ట్ యాక్సెస్ ఉండే విధంగా ఈ డెవలప్మెంట్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. సో ఇదే హైవే మనం చూడవచ్చు, దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ హైవే ఏదైతే డెవలప్ చేస్తూ ఉన్నారో ఈ హైవే మధ్యలో విజయవాడ కనెక్టివిటీ ఉండదు అన్నట్టు. అంటే నేరుగా ఇక మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అంటే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. విజయవాడ వెళ్ళకుండానే ఖమ్మం మీదుగా అక్కడ నుంచి రాజమండ్రి, జంగారెడ్డిగూడెం కనెక్ట్ అయ్యి విశాఖపట్నానికి కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. సో నో నీడ్ టు గో టు విజయవాడ. మనం విశాఖపట్నం వెళ్ళాలంటే ఇక హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు, మధ్యలో విజయవాడకి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. దట్ ఈస్ ద పాయింట్.
ఇంకొక అంశాన్ని తీసుకొస్తున్నారు. సో టీజీఎస్ మనకి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో టీజీఎస్ ఆర్టీసీ వీళ్ళు ఒక యాప్ని తీసుకొచ్చారు. అదే మీ సేవ మీ టికెట్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ని తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏం చేయబోతున్నారంటే మనకి లైక్ టికెట్ కావాలి అంటే జస్ట్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఏ బస్ ఎక్కాలన్నా కూడా టికెట్ని మన మొబైల్లోనే మనం వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్న ఎల్ఎన్టీ మెట్రో కనుక ఎక్కాలి అంటే జస్ట్ దానికి యాప్ ఉంటుంది, ఫోన్పే అట్లాంటి యాప్స్ ఉంటాయి. యాప్లో ఏ విధంగా మనం టికెట్ బుక్ చేసుకొని ట్రైన్ జర్నీ చేస్తామో ఇన్ ద సిమిలర్ వే ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ యాప్ను ఉపయోగించి టికెట్ని మనం బుక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? సో దాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈ మీ సేవ మీ టికెట్ యాప్లో కూడా మనం ఏదైతే బస్ పాసెస్ ఉంటాయో ఈ స్కూల్కి పిల్లలకు సంబంధించిన బస్ పాస్లు కానీ అట్లాంటి బస్ పాస్లు లేదంటే T24 టికెట్స్ కానీ నేరుగా ఈ యాప్లోనే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు టీజీఎస్ఆర్టీసీ వినూత్నంగా ఒక యాప్ని తీసుకొచ్చారు. అదే గమ్యం అనేటువంటి యాప్. సో ఈ గమ్యం అనేటువంటి యాప్ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఈ యాప్ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఆ బస్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందనేటువంటి తెలుసుకోవచ్చు. అంటే లైక్ బస్సులో జీపీఎస్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా ఈ యాప్లో ఎప్పటికప్పుడు కూడా రియల్ టైం అప్డేట్స్ ఉంటాయి. సో దాన్ని మనం తెలుసుకోవచ్చు. సో దీనికి గాను ఈ బస్సెస్లో దాదాపు 1710 సర్వీస్లను తీసుకురాబోతూ ఉన్నారు. దీంట్లో 450 ఎయిర్ కండిషన్ బస్సులను బుక్ చేయవచ్చు మనం, అండ్ 1260 నాన్ ఎయిర్ కండిషన్ బస్సులను కూడా బుక్ చేయొచ్చు. దాంతోపాటు T24 టికెట్స్ అవి మనకి అన్లిమిటెడ్గా సిటీలో ట్రావెల్ చేసేటువంటి టికెట్స్. దాంతోపాటు ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ని కూడా ఈ యాప్ ద్వారా తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి సో ఎంప్లాయీస్ కోసం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, అదేవిధంగా పెన్షనర్స్ కోసం ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఒక ఇన్సూరెన్స్ని తీసుకురావడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్సూరెన్స్ అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి తెలంగాణ క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ఎవరైతే సహజ మరణం పొందుతారో అంటే 60 ఏళ్ళ వరకు వాళ్ళ వయసు ఉండి న్యాచురల్ డెత్ అవుతుందో వాళ్ళకి 10 లక్షల రూపాయలను అందిస్తారు. ఎవరైనా కానీ యాక్సిడెంట్ ద్వారా కూడా చనిపోతే, కనుక చనిపోతే వాళ్ళకి 1,20,00,000 మేర యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎంప్లాయీ వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయీస్కు యాక్సిడెంట్లో చనిపోతే 1,20,00,000 రూపాయలు, లేదా సహజంగా చనిపోయి వాళ్ళకి వయసు 60 సంవత్సరాల లోపు ఉంటే 10 లక్షల రూపాయలని ఇస్తూ ఉంటారు అనమాట. ఇది ఇన్సెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ రూపంలో ఇస్తుంటారు. ఇక దానితో పాటు 3,56,000 మంది ఉద్యోగులకు, అదేవిధంగా 2,88,000 పెన్షనర్లకు ఈ యొక్క ఈహెచ్ఎస్ స్కీమ్ కింద అంటే క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటిది అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఎంప్లాయీస్ అయితే 1.5% ఆఫ్ బేసిక్ పేని పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన అమౌంట్ ఎంతైతే ఇక్కడ పే చేస్తున్నారో ఎంతైతే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. సో దాని మేరకు సంవత్సరానికి ఈ 1,056 కోట్ల మేర అమౌంట్ అనేటువంటిది పూల్ అవుతుంది. సో దాన్ని ఒక ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేసి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క స్కీమ్ని, ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్గా ఈ క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ద్వారా దాదాపు 17,07,000 మంది బెనిఫిట్ అవ్వబోతూ ఉన్నారు ఈ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ ద్వారా వివిధ హాస్పిటల్స్లో. అదొక స్కీమ్. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూడాల్సి వస్తే సనోఫీ ఎక్స్పాండ్స్ GCC ఇన్ హైదరాబాద్ టు హోస్ట్ అప్ టు 4,500 ఎంప్లాయీస్ అనమాట. సో సనోఫీ అనేటువంటి ఒక కంపెనీ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇది ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి కంపెనీ. సో ఇది ఒక ఫార్మా కంపెనీ. సో సనోఫీ అనేటువంటిది ఫార్మా కంపెనీ. సో ఆ ఫార్మా కంపెనీ తమ యొక్క బ్రాంచ్ని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. చేసి తద్వారా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,500 మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు.
సో ఇది సనోఫీ అనేటువంటిది ఏదైతే ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నారో, దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారో, దాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ అని పిలుస్తూ ఉన్నాం. సో ఇట్లా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో, ఇది మనకి హైదరాబాద్ కాదు, ఆ, ఇండియా మొత్తంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీగా మనం చెప్పవచ్చు. సో దీని ద్వారా ఎక్కువగా ఫార్మా ఎగుమతులు చేయడం, దాంతోపాటు దాదాపు 4,500 మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి ఉద్దేశం అనమాట. ఇంకొక అంశం, ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని గ్లోబల్ ఫార్మా హబ్గా మార్చేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో గ్లోబల్ ఫార్మా హబ్గా మార్చేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఆ కోవలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఫార్మా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా తగు సబ్సిడీస్ ఇచ్చేటువంటి అంశాలను ఆలోచన చేస్తూ ఉన్నారు. ఫార్మా కంపెనీలకు ఎక్కువ సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏ కంపెనీలు అయితే మెడికల్ డివైజెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయో ఆ కంపెనీలు కూడా ప్రభుత్వము సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని ఫార్మా హబ్గా మార్చడం, అదేవిధంగా భారతదేశంలోనే హైదరాబాద్ ప్రాంతాన్ని ఫార్మా సిటీగా మార్చేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క డెవలప్మెంటల్ వర్క్స్ అనేవి చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.